చిన్నమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఈ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ మనకి ఎక్సర్సైజ్ 2.5 లో ఎక్సర్సైజ్ 2.5 మనకి ఏ సమ్ కంప్లీట్ అయింది, 10 సమ్ కంప్లీట్ అయింది. కానీ 9th సమ్ మనకి చెప్పలేదు సార్. చూడమ్మా 9th లో మనకి ఫస్ట్ ప్రాపర్టీ చూడమ్మా, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఈ వీడియో ఏంటంటే క్వశ్చన్లో యూజింగ్ సమ్ నాన్ జీరో పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ చెక్ బై యాక్చువల్ మల్టిప్లికేషన్ అంటే యాక్చువల్ మల్టిప్లికేషన్ కింద యూజ్ చేసి అక్కడ ఫార్ములా ప్రూవ్ అని చూపించాలి. అలాగే నెంబర్స్ నాన్ జీరో ఇంటీజర్స్ వాల్యూస్ తీసుకుని ఫార్ములా ప్రూవ్ చేయాలి. కాబట్టి ఒకసారి చూడమ్మా, ఒక ఫార్ములాకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్, రైట్ సైడ్ పార్ట్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్. కాబట్టి ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకోండి. డిఫర్ గివెన్ దట్ లో మనకి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి సరే ఎల్హెచ్ఎస్. మరి ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. దానికి మాడిఫికేషన్ చేయడానికి లేదు. ఎందుకు మాడిఫికేషన్ చేయడానికి లేదంటే ఇక్కడ ఎడిషన్ వాల్యూ ఉంది. ఎడిషన్ వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎడిషన్ వాల్యూ. మరి ఎడిషన్ చేయడానికి వేరియబుల్స్ ఎడిషన్ చేయడానికి లేదు. కాబట్టి ఇంకా రైట్ సైడ్ పార్ట్ తీసుకోండి. రైట్ సైడ్ ఏంటి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. మనకి ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. అంటే ఈచ్ టర్మ్ తో ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. కాబట్టి ఒకసారి మల్టిప్లికేషన్ చేయమ్మా, ఎక్స్ ఇంటూ ఈ టోటల్ వాల్యూ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. అంటే ఇంకా కొంతమందికి మల్టిప్లికేషన్ రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మరి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎక్స్ ఇంటూ ఇక్కడ బ్రాకెట్ టర్మ్ వేసాను ప్లస్ నెక్స్ట్ అనదర్ టర్మ్ ఇక్కడ వై ఇంటూ మరి వై ఇంటూ టర్మ్ ఎంత ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఇంటూ బ్రాకెట్ టర్మ్ ఎందుకు వేసానంటే మల్టిప్లికేషన్ రాని వాళ్ళ కోసం వేసాను. ఇక నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేయండి ఈసారి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ 1 టైం 2 టైం మొత్తం ఎంత అయింది 3 టైమ్స్ అయింది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ వై టర్మ్ ఉంది కానీ ఇక్కడ లైక్ టర్మ్ ఉంది కదా ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్. ఎప్పుడైనా మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు సేమ్ వేరియబుల్ ఉందనుకోండి, ఆ వేరియబుల్ మల్టిప్లికేషన్ చేశాక అనదర్ వాల్యూ చేయాలి. కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ అయింది ఎక్స్ స్క్వేర్ అయింది ఇంటూ వై యూజ్ చేసాం ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ చూడమ్మా, వై ఇంటూ ఎక్స్ స్క్వేర్. మనం ఎప్పుడు కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాయాలి. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇది వస్తుంది ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఎక్స్ టర్మ్ రిపీట్ లేదు కదా ఎక్స్ అలాగే ఉంచండి. వై ఇంటూ వై స్క్వేర్. రిపీట్ అయిన టర్మ్ మాత్రం మల్టిప్లికేషన్ చేసుకుంటాం. అక్కడ లేని టర్మ్ ని సెపరేట్ గా వేసేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎక్స్ వేరియబుల్ లేదు కాబట్టి ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ కదా ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్. ఇది 1 టైం ఇది 2 టైం కాబట్టి వై ఇంటూ వై స్క్వేర్ ఏమవుతుంది వై క్యూబ్. మొత్తం టోటల్ టర్మ్స్ అన్ని 3 టైమ్స్. ఇందులో ఈక్వల్ గా ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. ఏంటి ఈక్వల్ గా ఉన్న టర్మ్స్, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ వై, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్. టర్మ్ చేస్తే ఒకటే ఏంటి ఎక్స్ స్క్వేర్ వై కానీ ఇక్కడ సింబల్ ఏంటి మైనస్, ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్. సేమ్ టర్మే కానీ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్. మరి ఇక్కడ చూడండి ఎక్స్ వై స్క్వేర్ ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్, ఇక్కడ సింబల్ ఏంటి మైనస్. ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఈ 2 టర్మ్స్ ఈక్వల్ కానీ సింబల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి ఈ 2 టర్మ్స్ కూడా ఏమని క్యాన్సిల్. నేను క్యాన్సిలేషన్ అలా చేస్తాను అలా చేయాలి. ఎందుకంటే ఒకటేలా కొట్టేశారు ఇంకో ఏదేది కొట్టారో మీకు తెలియదు. అందుకే ఇక్కడ ఈ టైంలో కొట్టిన క్యాన్సిలేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ వై టర్మ్ క్యాన్సిల్ చేశాను. ఈ టైప్ క్రాస్ ఏంటి ఎక్స్ వై స్క్వేర్ టర్మ్ ఇంకా బ్యాలెన్స్ టర్మ్ చేస్తే ఉంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. కానీ ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అనేది ఆల్రెడీ ఎక్కడ ఉంది మనకి ఈ టర్మ్ వాల్యూ నేమ్ ఏంటి ఎల్హెచ్ఎస్. దేర్ఫోర్ ఈ టర్మ్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్. కానీ నువ్వేం తీసుకున్నావు ఆర్హెచ్ఎస్ తీసుకున్నావు. కానీ చివరికి ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ టర్మ్ సింప్లిఫై చేస్తే ఆ సింప్లిఫై చేసిన వాల్యూ ఏంటి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వచ్చింది. కానీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ రిటర్న్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్. దేర్ఫోర్ ఆర్హెచ్ తీసుకోవడానికి ఎల్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఎల్హెచ్ కూడా ఏమవుతుంది ఆన్సర్ ఆర్హెచ్ఎస్. ఇంతకీ ఎల్హెచ్ఎస్ ఏంటి ఎల్హెచ్ఎస్ అన్నావు కానీ ఇంతకీ ఎల్హెచ్ఎస్ ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్.
అయితే ఫార్ములా ప్రూవ్ చేసా కదా మరి, అలా కావాలి నెంబర్స్ వైజ్గా చేయొచ్చా, నెంబర్స్ వైజ్గా కూడా చేయొచ్చు. దీనికి సంబంధించిన వాల్యూస్ అన్నమా పుట్ ఎక్స్ ప్లస్ నాన్ జీరో ఇంటి తీసుకోవాలి కదా, ఇక్కడ నాన్ జీరో అంటే పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి సమ్ 2 కానీ 3 తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ లో 2ని వై ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే మరి ఎక్స్ స్క్వేర్ టైం మనకి ఎల్హెచ్ఎస్ టర్మ్ ఉంది కదా, ఎల్హెచ్ఎస్. మరి ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. మరి ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూట్ వాల్యూ ఎంత 2 క్యూబ్, ఎక్స్ ప్లస్ లో తీసుకున్న వాల్యూ ఎంత 2 క్యూబ్ ప్లస్ వై ప్లస్ వాల్యూ ఎంత 3 క్యూబ్. మరి 2 క్యూబ్ వాల్యూ ఎంత 8, 2 క్యూబ్ వాల్యూ ఎంత 8 ప్లస్ 3 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది 27. ఫైనల్ ఎడిషన్ ఎంత వచ్చింది 35. 8 ప్లస్ 27 ఎంత అవుతుంది 35. ఎల్హెచ్ఎస్ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చిన ఆన్సర్ ఎంత 35 వచ్చింది. మరి ఆర్హెచ్ఎస్ పార్ట్ చేయి, ఆర్హెచ్ఎస్ పార్ట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఈ యొక్క ఫార్ములాలో నువ్వు తీసుకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ నెక్స్ట్ వాల్యూ చెప్పను ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ 2 ఇంటూ వై ఎంత 3 ప్లస్ వై ఎంత 3 స్క్వేర్. therefore 2 plus 3 వాల్యూ ఎంత 5, 2 plus 3 వాల్యూ ఎంత 5. 2 స్క్వేర్ ఎంత 4, 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 మైనస్ 2 3 జా 6 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9. therefore 5 ఇంటూ ఇక్కడ 4 ప్లస్ 9 ఎంత 13. 13లో 6 క్యాన్సిల్ అయింది, 13లో 6 క్యాన్సిల్ ఏమవుతుంది 7. మరి 5 7 ఎంత 35. therefore ఫైనల్ గా ఆన్సర్ వచ్చింది ఇక్కడ ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా ఏమొచ్చింది ఎల్హెచ్ఎస్ 35 వచ్చింది, ఆర్హెచ్ఎస్ కూడా 35 వచ్చింది. అది therefore కండిషన్ ఏంటి therefore ఎల్హెచ్ కూడా ఏమొచ్చింది ఆర్హెచ్ఎస్. therefore ఎల్హెచ్ కూడా ఎంత ఆర్హెచ్ఎస్. అంటే కండిషన్ ఏమైంది ప్రూవ్ అయింది. అంటే ఏదైతే ఫార్ములా యూజ్ చేద్దారనుకున్నావో ఆ యొక్క ఫార్ములాలో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ కూడా వచ్చింది, ఈక్వల్గా వచ్చింది. అంటే ఒకటి ఏంటి ప్రూవ్ దట్ కండిషన్స్ లోనేమో రైట్ సైడ్ పైన మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఎల్హెచ్ఎస్ వచ్చేలా చేసుకున్నాం. కొంచెం డౌట్ వచ్చింది సార్ ఇలా ఒక మల్టిప్లికేషన్ రాదు అనుకున్న టైంలో నెంబర్స్ వైజ్ చేసావు, నెంబర్స్ వైజ్ చేసినా కూడా వచ్చింది సేమ్ ఆన్సర్ వచ్చింది. నెంబర్స్ వైజ్ అప్లై చేసినా అలాగే టర్మ్స్ వైజ్ అప్లై చేసినా కూడా మీకు ఏమవుతుంది ఒక ప్రాబ్లం వచ్చి ఫార్ములా వచ్చింది. ఏంటో ఫార్ములాది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. కాబట్టి therefore ఫార్ములా ఏంటి ఇక్కడ ఉన్నాయి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. అంటే మనకు ఒక ఐడెంటిటీ ఫార్ములా యాడ్ అయింది. ఈ ఫార్ములా ప్రీవియస్ ఫార్ములాస్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటో ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఎంత చూడమ్మా నెక్స్ట్ 9th ఫస్ట్ పాయింట్ అయింది. సెకండ్ పాయింట్ చూడమ్మా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అయితే అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్. కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది ఎల్హెచ్ఎస్. మరి గివెన్ దట్ కండిషన్ లో ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నామో ఆ ఫార్ములా ఎల్హెచ్ఎస్ ఏముంది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఉంది. ఆ పార్ట్ లో ఎల్హెచ్ఎస్ ఉంది, అక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఉంది. కాబట్టి మరి ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ వై స్క్వేర్. సేమ్ స్టెప్ కంప్లీట్ చేయండి అమ్మా. అక్కడ ఏదైతే అప్లై చేసి ఇక్కడ కూడా అప్లై చేయాలి. కాబట్టి ఎక్స్ ఇంటూ ఫస్ట్ పార్ట్ ఎక్స్ ఇంటూ టర్మ్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ సింబల్ ఏంటి అక్కడ మైనస్ ఉంది, ఇందాక ప్లస్ కాబట్టి ప్లస్ అప్లై చేసావు. ఇక్కడ ఏముంది సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై ఇంటూ ఏంటంటే టర్మ్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది పవర్స్ యాడింగ్ చేయాలి. ఇక్కడ పవర్ ఎంత 1, ఇక్కడ పవర్ ఎంత 2, 1 + 2 ఎంత 3. మల్టిప్లికేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది. ఇక్కడ యూజ్ చేసే బేస్ టర్మ్ ఈక్వల్ కాబట్టి బేస్ టర్మ్ ఈక్వల్ అయితే ఇక్కడ ఉన్న పవర్స్ ఏంటి యాడ్ చేయాలి. ఇక్కడ పవర్ ఎంత 1, ఇక్కడ పవర్ 1 కాబట్టి 1 + 2 ఎంత అవుతుంది 3 అవుతుంది. ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ఎంత ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎంత ఇక్కడ వై. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్
ఎక్స్ వై స్క్వేర్, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ అంతా ఎక్స్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకి వై ఇంటూ ఎక్స్లో ఏది వస్తుంది ముందు ఎక్స్ రావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై. అంతేకాని పవర్ చేంజ్ చేసేకూడదు, ఓన్లీ టర్మ్ చేంజ్ అవ్వాలి. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆర్డర్లో అవుతుంది ఎక్స్ స్క్వేర్ వై అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్, కానీ ఇక్కడ టర్మ్ ఆల్రెడీ ఉంది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ ఎంత వై క్యూబ్, వై ఇంటూ వై స్క్వేర్ అవుతుంది వై క్యూబ్. ఇక్కడ ఒక క్యాన్సిలేషన్ చూడమ్మా, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై, ఇది మైనస్, ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఈ టూ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం చేసే ప్రోడక్ట్ చూసారు కదా, ఏ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఇది ప్లస్ ఉంది ఇది మైనస్ ఉంది, తాను చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ఇది ఎక్స్ స్క్వేర్ వై కానీ ఇక్కడ సింబల్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఈ టూ టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అని, ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూడమ్మా ఇది ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఇది మైనస్ ఎక్స్ వై స్క్వేర్, టర్మ్ ఎక్స్ వై స్క్వేర్ ఈక్వల్, కానీ ఇక్కడ సింబల్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఈ టూ టర్మ్స్ కూడా ఏమైనా క్యాన్సిల్. ఫైనల్ గా బ్యాలెన్స్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఫస్ట్ టర్మ్ ఎంత ఎక్స్ క్యూబ్, ఇంకా బ్యాలెన్స్ ఏమైంది అక్కడ మైనస్ వై క్యూబ్. అంటే క్యాన్సిలేషన్ లో మనకి ఏ టర్మ్స్ మిగిలి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడేమో మైనస్ వై క్యూబ్ ఉంది, కానీ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్. ఏ పార్ట్ లో ఉంది ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అనేది ఏ పార్ట్ లో ఉంది అక్కడ మనకి ఎల్హెచ్ఎస్ లో ఉంది. దేర్ఫోర్ ఆర్హెచ్ఎస్ కడితే ఈ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్కి ఈక్వల్ అయింది. అంటే మీనింగ్లెస్ ఏంటి, ఒకవేళ ఆర్హెచ్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వచ్చింది, ఒకవేళ ఎల్హెచ్ఎస్ తీసుకుని కూడా ఏమవుతుంది ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఇంతగా ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ వై ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ యూజింగ్ ఐడెంటిటీ ఏంటి, ఇప్పుడు మనం యూజ్ చేసే ఐడెంటిటీ ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అన్నప్పుడు అది ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ రిటర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్ చూడమ్మా, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. దానికి సూటబుల్ ఐడెంటిటీ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి ఒకసారి చూడమ్మా. ఇక్కడ కూడా వాల్యూస్ ఏం తీసుకుంటున్నాను చెక్, ఇది మనకి మీనియస్గా తీసుకుంటే చెక్ అని పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ తీసుకున్నాను 2 వై ఇది కూడా ఎంత 3. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంటని తీసుకుంది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. మరి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 2 క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఎంత 3 క్యూబ్. దేర్ఫోర్ 2 క్యూబ్ ఎంత 8, 3 క్యూబ్ ఎంత 27. 27లో 8 క్యాన్సిల్ అయింది, బట్ 27లో 8 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది 19. ఏ 19 సింబల్ మైనస్, మరి హైయెస్ట్ వాల్యూ మైనస్ ఉంది కాబట్టి దేర్ఫోర్ 27 నుంచి 8 క్యాన్సిల్ అవుతే 19, కానీ సింబల్ ఏంటిది మైనస్. ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. మరి ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా యూజింగ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత 2 మైనస్ వై వాల్యూ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ వై స్క్వేర్ ఎంత 3 స్క్వేర్. అక్కడ సింబల్స్ కొంచెం మోడిఫికేషన్ అవుతాయి అంతే. మరి 2 మైనస్ 3 ఇంటూ 2 కలిసి అయితే 1, కానీ 1 సింబల్ ఏంటి హైయెస్ట్ వాల్యూ సింబల్ ఇవ్వాలి. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా 2 నెంబర్స్కి మిడిల్లో మైనస్ కానీ ప్లస్ కానీ ఉందనుకోండి, ప్లస్ ఉంటే ఎడిషన్ చేస్తారు. అలా కాకుండా ఒకటి పాజిటివ్ కూడా నెగిటివ్ అనుకోండి, పాజిటివ్ నెగిటివ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది పాజిటివ్ వాల్యూ ఇది నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తారు. 3 నుంచి 2 క్యాన్సిల్ అయితే 1, మరి 1 సింబల్ ఏంటి హైయెస్ట్ వాల్యూ మైనస్ ఉంది కాబట్టి జస్ట్ -1. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 2 3 జా 2 3 జా ఎంత 6, 3 స్క్వేర్ 3 3 జా ఎంత 9. దేర్ఫోర్ ఫైనల్ గా చూడండి ఇక్కడ మైనస్, ఇక్కడ సింబల్ -1 ఇంటి కూడా -1 అవసరం లేదు. ఇక 4 + 6 ఎంత 10, 4 + 10 10 + 9 ఎంత 19. ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 19. ఇక్కడ 1 అనేది మల్టిప్లికేషన్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే 1 ఇంటూ ఎనదర్ ఏమవుతుంది ఎనదర్ వాల్యూ వస్తుంది. 1 ఇంటూ ఎనదర్ అంటే ఇక్కడ 4 + 6 ఎంత 10, 10 + 9 ఎంత 19 కాబట్టి దేర్ఫోర్ మైనస్ అంటే 19 -19 వచ్చింది. ఇదేంటిది ఆర్హెచ్ఎస్ పార్ట్. దేర్ఫోర్ ఎల్హెచ్ కూడా వచ్చింది ఇక్కడ ఆర్హెచ్ఎస్. ఇందులో ఎల్హెచ్ఎస్ వాల్యూ 19 వచ్చింది -19, ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా -19 కాబట్టి
దేర్ఫోర్ LHS కూడా ఎంత వచ్చింది RHS. దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. ఇక్కడ మనకి ఏమైంది ఈ 9th సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 ఫ్యాక్టరైజ్ 27x cube plus y cube plus z cube minus 9xyz 9xyz using identity మరి యూజింగ్ ఐడెంటిటీ ఆల్రెడీ మనం అప్లై చేసే ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడమ్మా. గివెన్ వాల్యూ వచ్చి చూడండి ఇక్కడ 27x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 9xyz. కాన్సెప్ట్ వైజ్ గా ఇక్కడ క్యూబ్ ఉన్నప్పుడు టోటల్ క్యూబ్ కింద రిటర్న్ చేయాలి. మరి 27 ఏ వాల్యూకి క్యూబ్ అవుతుంది 3 క్యూబ్ ఎంత 27 కాబట్టి దేర్ఫోర్ చూడమ్మా 3 క్యూబ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్. మరి ఫార్ములా రిటర్న్ చేయాలంటే ఇక్కడ ఏముండాలి 3xyz ఉండాలి 3 ఉండాలి కదా. మరి 3 అనే టర్మ్ మిస్ అయింది 3 అనేది మిస్ అయింది కాబట్టి 3 కామన్ చేస్తే 3 ఇంటూ 3xyz. ఇక్కడ 9 ఉంది మన ఫార్ములా ఏంటి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఉండాలి. మరి మైనస్ 3xyz ఇక్కడ మనకి 9 ఉంది కాబట్టి 9 నుంచి 3 కామన్ చేసాం 3 3 ఎంత 9 అంటే 3 ఇంటూ 3xyz వచ్చింది. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది 3 క్యూబ్ x క్యూబ్ మరి 3 క్యూబ్ x క్యూబ్ ఏమవుతుంది 3x హోల్ క్యూబ్ 3 క్యూబ్ x క్యూబ్ ఏమవుతుంది 3x హోల్ క్యూబ్. దేర్ఫోర్ ప్లస్ ఇంకేముందమ్మా y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ ఇప్పుడు చూడండి ఇక్కడ 3x ఉందంటే ఈ 3 అనేది దేని కాంబినేషన్ అవుతుంది x కాబట్టి 3 ఇంటూ 3x ఇంటూ y z. అక్కడ 3 అనేది దేనికి అప్లై చేయాలి ఓన్లీ x కి అప్లై చేయాలి. ఎందువల్ల ఇక్కడ 3 క్యూబ్ x క్యూబ్ అయింది 3x హోల్ క్యూబ్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ 3xyz లో ఈ 3 దేనికి అప్లై చేసుకోవాలి ఓన్లీ x కి అప్లై చేయాలి. ఎందువల్ల ఇక్కడ x కి ఫ్యాక్టర్ 3 ఉంది కాబట్టి ఈ 3 కూడా దేనికి ఫ్యాక్టర్ అవుతుంది x కే ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ 3 ఇంటూ 3x ఇంటూ y ఇంటూ z అప్లై చేస్తే చూడండి ఏమవుతుందో. ఇక్కడ కంపేరింగ్ విత్ ఏ ఫార్ములా కంపేర్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ xyz ఉంది కాబట్టి చూడమ్మా సరే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc. ఏ ఫార్ములా కంపేర్ చేసినాక నేను xyz తీసేసి abc పెట్టాను. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా కంపేర్ చేస్తే ఏమొచ్చిందమ్మా ఇక్కడ వేర్ ఏ ప్లేస్ లో వాల్యూ ఎంత 3x b ప్లేస్ లో వాల్యూ y c ప్లేస్ లో వాల్యూ ఎంత z. ఒక ఫార్ములా మనం కంపేర్ చేసుకున్నప్పుడు యూజింగ్ ఐడెంటిటీ అన్నాడు కాబట్టి ఆ యూజింగ్ ఐడెంటిటీ ఏమైంది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc. ఇక్కడ వేర్ టర్మ్స్ ఏంటి ఏ ప్లేస్ లో వాల్యూ ఎంత 3x అలాగే b ప్లేస్ లో వాల్యూ ఎంత y c ప్లేస్ లో వాల్యూ ఎంత z రిటర్న్ చేస్తే మనకి 3 టర్మ్స్ వచ్చినాయి. ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకున్నామా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఉన్న ఫార్ములా ఏంటి a ప్లస్ b ప్లస్ c ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca. ఏ ఫార్ములా ప్లేస్ అక్కడ నేను
ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. అక్కడ ఏబీ లెటర్స్ వాడేది అంతే. మనం రాసుకుని రిటర్న్ చేసుకునేది మేము xyz రిటర్న్ చేసాం. మరి xyz రిటర్న్ చేసి ఇక్కడ ఏబీసీ ఎందుకు అప్లై చేశాను? ఇక్కడ కంపేరింగ్ చేసినప్పుడు కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడానికి xyz ప్లస్ ఏబీసీ యూజ్ చేయని అని చెప్పాను. అదనా ఇక్కడ మనకున్న వాల్యూ అప్లై చేస్తే గివెన్ సమ్ ఎంత 27x³ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 9xyz ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఏ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత? 3x ప్లస్ బి ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత y ప్లస్ సి ప్లేస్ లో ఉన్న వాల్యూ z. ఇక్కడ తోటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏ ఎంత 3x హోల్ స్క్వేర్, నెక్స్ట్ బి వై స్క్వేర్, సి జెడ్ స్క్వేర్ మైనస్ ఏ ఎంత 3x ఇంటూ బి అంటే y మైనస్ బి వై ఇంటూ సి జెడ్ మైనస్ సి వాల్యూ జెడ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత 3x. నేను ఈచ్ టర్మ్ ఏం చేశాను? ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను. ఒక ఫార్ములాలో మనకి ఏటా ఫార్ములా అయితే ఉందో ఆ ఫార్ములాలో ఏ ప్లేస్ లో 3x సబ్స్టిట్యూట్ చేశాను, బి ప్లేస్ లో y సబ్స్టిట్యూట్ చేశాను, సి ప్లేస్ లో z సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ సబ్స్టిట్యూషన్ వాల్యూ వచ్చింది 3x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 3x హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3x ఇంటూ వై మైనస్ జెడ్ వై ఇంటూ జెడ్ మైనస్ జెడ్ ఇంటూ 3x. ఇప్పుడు కొంచెం సింప్లిఫికేషన్ చేయడమా? 3x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ ఇంకా ఏం లేదు చూడండి అక్కడ 3x హోల్ స్క్వేర్. మరి 3x హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మరి 3x హోల్ స్క్వేర్ లో 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఫైనల్ ఏమవుతుంది? ఇక్కడ 3 స్క్వేర్ ఎంత 9. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9x స్క్వేర్. 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ xy మైనస్ yz మైనస్ 3 ఇంటూ zx. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఒక సమ్ మనం సాల్వ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే ఫార్ములా మీద ముందు ఐడియా ఉండాలి. ఫార్ములా మీద ఐడియా లేకుండా ఏ సమ్ సాల్వ్ చేయలేము మనం. అందులో ఫార్ములాలో కొంచెం యూజింగ్ ఏ అయితే అప్లై చేస్తున్నామో ఫార్ములా కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ బై హార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 12 లో వెరిఫై దట్ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు half x plus y plus z into x minus y whole square y minus z whole square plus z minus x whole square. చూడమ్మా, ఏ సమ్మాన్ని సాల్వ్ చేయాలంటే ముందుగా మనకి మెథడ్ మీద ఐడియా ఉండాలని చెప్పాను నేను. వీడు వెరిఫై చేయమన్నాడు. వెరిఫై అంటే LHS వాల్యూ RHS వాల్యూ ప్రూవ్ చేయడం చేయొచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి LHS పార్ట్ RHS పార్ట్ తీసుకోండి. గివెన్ దట్లో ఒకసారి గివెన్ దట్ రాసుకోండి. గివెన్ దట్ అంటే సమ్మంతా రాసుకోకుండా మనం వెరిఫై చేయలేం కాబట్టి ఏంటంటే ఇచ్చింది x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు హాఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ z మైనస్ x హోల్ స్క్వేర్. గివెన్ దట్ ఎందుకు తీసుకోవాలంటే ఫార్ములా ప్రూవ్ చేయాలి కాబట్టి ఒకసారి ఆ టర్మ్ తీసుకున్నాక LHS పార్ట్ చూడండి. LHS
మరి LHS ఏముంది x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. LHS పార్ట్ మనం మార్చడానికి లేదు, ఇందులో ఓన్లీ సింగిల్ టర్మ్ కాబట్టి సింగిల్ టర్మ్ మల్టిప్లికేషన్ ఏమి లేదు అందులో చేయడానికి, అందువల్ల సేమ్ టర్మ్ అలా చెప్పలేసాం. ఈసారి RHS తీసుకోండి. మరి RHS పార్ట్ లో ఏముందో చూడండి సారి, హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. చూడండి సార్, ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ ని ఏదైతే RHS పార్ట్ తీసుకున్నామో ఈ RHS పార్ట్ ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై అంటే ఫార్ములా అప్లై చేయాలి. ఏంటో ఫార్ములా, హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ ఉన్నాయి. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాస్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఫార్ములాస్ అప్లై చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, మనకు మీ ఇష్టం, మీకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎలా వస్తారో అప్లై చేసుకొచ్చాను కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ 2ab ఉంది, ఇక్కడ మన ఫార్ములా మైనస్ ఉంటుంది, అందులో ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది మైనస్ వస్తుంది, అందులో మైనస్ 2xy, అందులో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ అప్లై చేసావు, మైనస్ 2 ఇంటూ ఏ ఎంత ఎక్స్ ఇంటూ బి ఎంత వై ప్లస్ బి అంటే వై స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేయండి, వై మైనస్ జెడ్ అంటే వై స్క్వేర్ మైనస్ 2yz ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ మైనస్ 2zx ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆర్డర్ అలాగే మెయింటైన్ చేయండి, ఆర్డర్ మనం మిస్ చేయకూడదు, ఎందువల్ల ZX అంటే ZX అప్లై చేయాలి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఈచ్ 3 టైమ్స్ కూడా అది అప్లై చేశాను. ఇందులో చూడమ్మా, హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ, ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ఎన్ని టైమ్స్ వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2 టైమ్స్ అంటే 2x స్క్వేర్. అలాగే వై స్క్వేర్ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 2y స్క్వేర్. జెడ్ స్క్వేర్ కూడా 2z స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx. మరి ఆల్ టర్మ్స్ ఏం కావచ్చింది, 2x స్క్వేర్ 2y స్క్వేర్ 2z స్క్వేర్ 2xy మైనస్ 2yz 2zx. అంటే అన్నింటిలో కూడా ఏముంది, కామన్ గా 2 ఉంది. మరి ఆల్ టర్మ్స్ 2 అనేది మల్టిపుల్ గా ఉంది కాబట్టి ఆ ఆల్ టర్మ్స్ 2 మల్టిప్లికేషన్ లో మనకి 2 అనే మల్టిపుల్ కామన్ చేస్తే ఏమవుతుంది, మల్టిపుల్ 2 కామన్ చేయండి, 2 2 2 ఉంది కాబట్టి అన్నింటిలో నుంచి 2 కామన్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా, హాఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ స్టార్టింగ్ లో రాసుకున్నా పర్లేదు, ఇక్కడ రాసుకున్నా పర్లేదు మల్టిప్లికేషన్. మీరు కామన్ తీసుకునే టర్మ్ ఇక్కడ రాసినా పర్లేదు లేదా ఫ్రంట్ రాసినా పర్వాలేదు. 2 కామన్ చేసాం కదా 2 ఇంటూ ఏంటో టర్మ్ అది ఎక్స్ స్క్వేర్. 2 కామన్ తీసాం కనుక ఎక్స్ స్క్వేర్. కామన్ తీసిన తర్వాత మనం రిటర్న్ చేయకూడదు, బ్రాకెట్ ఎందుకు వేస్తాం, టోటల్ టర్మ్స్ అని కామన్ చేస్తాం కాబట్టి ఇంకా దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు కాబట్టి 2 అనేది కామన్ తీస్తే ఇంకేముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే వై స్క్వేర్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఇక్కడ ఈ 2 ఏమైంది క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అండి, ఇది మల్టిప్లై ఇది డివైడ్. మన మల్టిప్లై డివైడ్ లో సేమ్ టర్మ్ అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా ఏమొచ్చింది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ ఫార్ములా అప్లై చేసాం కదా, మళ్ళీ లెంతీ ప్రాసెస్ రాయడం కాకుండా సింపుల్ గా ఫార్ములా రాశాను. ఏంటో ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిజెడ్. ఇస్తే దీనికి ఆన్సర్ ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆగకుండా కంపేరింగ్ చేయకుండా సింపుల్ గా ఫార్ములా రిటర్న్ చేశారు. ఏంటో ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిజెడ్ సిఏ. జెడ్ అప్లై చేస్తున్నాం ఇక్కడ చూసుకోండి. సిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ టైప్ లో ఉంటే, ఈ టైప్ ఆఫ్ మెథడ్ లో ఉంటే దానికి ఆన్సర్ ఏంటి
దానికి ఆన్సర్ ఏంటి ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3abc ఫార్మ్ రిటర్న్ చేయొచ్చు. మరి కంపేరింగ్ లో ఇక్కడ ఏ ఎంత ఉంది ఎక్స్ ఉంది, మరి బి ఎంత ఉంది వై ఉంది, సి ఎంత ఉంది జెడ్ ఉంది. కాబట్టి ఫార్మ్ అప్లై చేస్తే ఈ ఫార్మ్ అప్లై చేస్తే ఏ అంటే ఎంత ఎక్స్ క్యూబ్, మరి బి ఎంత వై క్యూబ్, మరి సి ఎంత జెడ్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ఎంత ఎక్స్, మరి బి ఎంత వై, సి ఎంత జెడ్. అంటే సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ అనేదేమో ఏ అవుతుంది, వై అనేది అవుతుంది బి అవుతుంది, జెడ్ అనేది సి అవుతే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే వై క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అంటే ఎంత జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇక్కడతో మనకి LHS పార్ట్ ఏదైతే ఉందో మనకి వచ్చిందా లేదా వచ్చింది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. కాబట్టి ఇది ఏమవుతుంది ఇక్కడ RHS. నువ్వు తీసుకుంది ఏంటి RHS, కానీ చివరికి వచ్చింది ఇక్కడ LHS వచ్చింది. కాబట్టి therefore LHS కూడా ఏమైంది RHS. therefore ఫైనల్ ఆన్సర్ అంటే ఇక్కడ ఆడ ఏదైతే ఇచ్చాడో అది ఉద్ధరించండి. ఏంటది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. x cube plus y cube plus z cube minus 3xyz is equal to half x plus y plus z into x minus y whole square. చూడమ్మా ఇక్కడ మనకి LHS పార్ట్ RHS పార్ట్ ఎక్కువ అయింది. కాబట్టి LHS పార్ట్ వాల్యూ ఉంది ఇక్కడ మనకి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు half into x plus y plus z into x minus y whole square plus y minus z whole square plus z minus x whole square. ఇది యూజింగ్ ఐడెంటిటీ కాదు, ఇక్కడ ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏదైతే వాల్యూ మనం ప్రూవ్ చేయాలో ఆ వాల్యూ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ టైం చూడమ్మా సార్. నెక్స్ట్ మనకి అంటే ఫార్ములా వైజ్ గా ప్రూవ్ చేసినప్పుడు ఆ ఐడెంటిటీ యూజ్ చేసుకోవాలి. ఐడెంటిటీ యూజ్ చేసుకునే దాని నుంచి ఇక్కడ సమస్య ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 13 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 13, ఇఫ్ x plus y plus z is equal to 0, show that x cube plus y cube plus z cube is equal to 3xyz. అంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేయాలంటే మనకు కండిషన్ ఉంది. ఏంటో కండిషన్ అది x plus y plus z సమ్ ఆఫ్ ది 3 వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే కండిషన్ ఏంటి సమ్ ఆఫ్ ది 3 వేరియబుల్స్. ఏంటంటే 3 వేరియబుల్స్ xyz. సమ్ ఆఫ్ ది 3 వేరియబుల్స్ xyz ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇందులో ఇక్కడ ఇది అయితేనే ఇది అవ్వాలన్నాడు. ఇది తీసుకోవాలి కాబట్టి ఆ కండిషన్ అప్లై చేయండి. గివెన్ దట్ x plus y plus z ఈజ్ ఈక్వల్ టు 0. మరి x plus y plus z ఈజ్ ఈక్వల్ టు 0 అనే కాబట్టి దీనికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి సూటబుల్ ఐడెంటిటీ x plus y plus z into x square plus y square plus z square. నీకు ఫార్ములా తీసుకోండి. ఇక్కడ we know that అని అప్లై చేయండి. we know that x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx is equal to x cube plus y cube plus z cube minus 3xyz. మనకి యూజింగ్ ఒక ఐడెంటిటీ ఫార్ములా ఉంది. ఏంటి ఐడెంటిటీ ఫార్ములా
ఈ యొక్క ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇది కూడా జీరోని అప్లై చేసుకోవద్దాం అనుకుని ఒక ఫార్ములా అప్లై చేశాను. ఏంటో ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనే ఒక ఫార్ములా రిటర్న్ చేసాం. ఈ ఫార్ములాలో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ జీరో అన్నాడు. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏంటి జీరో ఇంటూ దీని వాల్యూ ఎంత కదా జీరో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. మరి ఇక్కడ జీరోతో మల్టిప్లికేషన్ ఏమవుతుంది? ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూ జీరో ఉంది కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్. మరి జీరో ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? జీరో. జీరోతో మల్టిప్లికేషన్ ఏమవుతుంది? జీరో అవుతుంది. మరి జీరోతో మల్టిప్లికేషన్ జీరో కాబట్టి జీరో ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. మరి మైనస్ ఈ మైనస్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? ఇది ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఫైనల్ వచ్చేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ మైనస్ ఉంది. రైట్ సైడ్ మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? ప్లస్ అయింది. కానీ మనకు ఫార్ములా ఏం కావాలి? లెఫ్ట్ సైడ్ క్యూబ్ టర్మ్స్ ఉండాలి కాబట్టి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఫైనల్ గా ఏమొచ్చింది చూసారు అక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. అయితే ఈ సమ్ ని మోడల్స్ కూడా వేరేగా చేస్తారు కొంతమంది వేరే అంటే ఇది తీసేసుకుంటారు. ప్రూవ్ దట్ కండిషన్ లో ఈ టర్మ్ ఒక అప్లై చేసుకుని ఇలా చేస్తారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ కూడా స్టార్ట్ చేస్తారు కొంతమంది. ఒక్కొక్కరు ఒక వే చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ టర్మ్ తీసుకుంటారు. ఈ టర్మ్ ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములాని రిటర్న్ చేస్తారు. ఈ ఫార్ములాని రిటర్న్ చేసి అప్పుడు సబ్స్టిట్యూషన్ జీరో ఇంటూ రాస్తారు. జీరో ఇంటూ వేలు ఎంత? జీరో అని రాసి ఈ స్టెప్ రైట్ సైడ్ పంపుతారు. అంటే మెథడ్ ఎలా చేసినా కూడా కాన్సెప్ట్ ఏంటి? ఈ ఫార్ములా రిటర్న్ చేసుకోవాలి. ఏంటో ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనే ఫార్ములా రిటర్న్ చేస్తేనే సమ్ సాల్వ్ అవుతుంది. ఆ ఫార్ములా రాకుండా ఈ సమ్స్ రాదు అసలు. ఇక్కడికి మనకి ఏమైందంటే క్వశ్చన్ నెంబర్ 13 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 లో without actual calculating the cubes find the value of each of the following. ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ పాయింట్ చూడమ్మా సార్. -10 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. వాడు ఏమన్నాడు క్వశ్చన్లో సెట్ చేసారా? వితౌట్ యాక్చువల్ క్యాల్కులేటింగ్ అంటే మీరు క్యూబ్లో అప్లై చేసేసి యాడింగ్ చేయకండి. అంటే ఇక్కడ -10 హోల్ క్యూబ్ చేసేసి 7 క్యూబ్ చేసి 3 క్యూబ్ చేసి టోటల్ ఎడిషన్ చేసేసారు అనుకో ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా సింపుల్ గా చేయాలి. అంటే ఏంటి? ప్రీవియస్ ఫార్మ్ యూజ్ చేసుకోవాలి. ఈ ప్రీవియస్ ఫార్మ్ యూజ్ చేసుకోవాలంటే ఏంటి కండిషన్? ఫస్ట్ ఈ కాన్సెప్ట్ కావాలి. ఏంటో కాన్సెప్ట్? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ చేస్తాను రావాలి, జీరో రావాలి. ఈ జీరో వస్తే నువ్వు యూజ్ చేసే ఫార్మ్ ఏంటి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz యూజ్ చేసుకోవచ్చు. మరి యూజ్ చేయాలంటే కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ చూడమ్మా. చూడండి ఫస్ట్ సమ్లో మనకి పాయింట్ తీసుకుంటే కంపేర్ చేసుకుంటున్నాం. ఏంటి కంపేరింగ్? -10 హోల్ క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ సమ్ కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు -10, y ఈజ్ ఈక్వల్ టు 7,
అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇక్కడ ఏం చేసాం అక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ చేస్తే ఏమవుతుంది -10 ఎక్స్ వాల్యూ ఎంత అక్కడ -10 ప్లస్ వై వాల్యూ ఎంత 7 ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అక్కడ 3 therefore -10 ప్లస్ 7 3 క్యాన్సిల్ 7 ప్లస్ 3 ఎంత 10 10 10 క్యాన్సిల్ అయితే 0 అంటే ఏమొచ్చింది సమ్ ఆఫ్ ద వాల్యూ సమ్ ఆఫ్ ది గివెన్ వాల్యూ ఏమైంది 0 అయింది సమ్ ఆఫ్ ది గివెన్ వాల్యూ 0 అయితే ఇక్కడ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 మరి x ప్లస్ వై ప్లస్ జెడ్ అయితే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది దెన్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz మనం యూజ్ చేసే ఫార్ములా ఎప్పుడైనా అప్లై చేయాలంటే ఏముండాలి అక్కడ ముందు xyz వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు ఏంటో xyz వాల్యూ x ప్లస్ వై ప్లస్ జెడ్ అనే ఒక వాల్యూ తీసుకుంటే x ఏమో 10 -10 అని y అని 7 z అంటే 3 అని తీసుకున్నాం అనుకోండి సమ్ చేసాం సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ వస్తే వచ్చింది 0 వచ్చింది సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ 0 వస్తే దాని యూజ్ అయ్యే ఫార్మ్ ఏంటి ప్రీవియస్ సమ్ ఉంది ప్రీవియస్ సమ్ ఏంటి x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దట్ ఇంప్లైస్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ అంటే ఆన్సర్ 3xyz ఇందులో మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయనమా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -10 హోల్ క్యూబ్ ప్లస్ y అంటే ఎంత 7 క్యూబ్ z అంటే 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x ఎంత -10 ఇంటూ y ఎంత 7 ఇంటూ z ఎంత 3 అంటే వితౌట్ క్యాల్కులేటింగ్ అంటే మనం హోల్ క్యూబ్ అప్లై చేసి ఆన్సర్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ వాడు అడిగింది అలా కాకుండా ఒక సింపుల్ గా కావాలన్నాడు కాబట్టి x ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్ కి యూజ్ అయ్యే ఫార్ములా అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే x ప్లస్ -10 హోల్ క్యూబ్ వచ్చింది y ప్లస్ 7 క్యూబ్ z ప్లస్ 3 క్యూబ్ వస్తే ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 3 ఇంటూ x వాల్యూ ఎంత -10 y వాల్యూ ఎంత 7 z వాల్యూ ఎంత 3 అయితే దేస్ వచ్చానమ్మా ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 3 10 जा 30 इंटू 7 3 जा ఎంత 21 ఫైనల్ వాల్యూ 3 1 जा 3 3 2 जा ఎంత 6 0 యాడ్ చేస్తే 630 అంటే ఫైనల్ గా వచ్చింది అక్కడ -10 హోల్ క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఇది కూడా ఆన్సర్ ఎంత వచ్చింది -630 అంటే మీరు ఫైనల్ గా ఒకవేళ హోల్ క్యూబ్ అప్లై చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది హోల్ క్యూబ్ అప్లై చేసినా కూడా ఏమవుతుంది సేమ్ ఆన్సర్ ఎలాగ చూడండి -10 హోల్ క్యూబ్ ఎంత -1000 -10 క్యూబ్ హోల్ క్యూబ్ ఎంత -1000 అవుతుంది మరి 7 క్యూబ్ ఎంత 7 క్యూబ్ 343 మరి 3 క్యూబ్ ఎంత 27 యాడింగ్ చేస్తే ఎంత వచ్చింది 370 వచ్చింది 1000 లో 370 క్యాన్సిల్ అయితే 1000 లో 370 క్యాన్సిల్ అయితే 630 నెక్స్ట్ దీంట్లో సెకండ్ పాయింట్ చూడమ్మా సెకండ్ పాయింట్ 28 హోల్ క్యూబ్ -15 హోల్ క్యూబ్ -13 హోల్ క్యూబ్ ఇక్కడ కూడా సూటబుల్ గా మనకి ఒక ఫార్ములా అప్లై చేయాలంటే మనకి వాల్యూస్ తీసుకోవాలి కదా ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలంటే ఇక్కడ కంపేరింగ్ అని రాసుకున్నా పర్లేదు లేదా సూటబుల్ గా యూజ్ చేసుకున్నా పర్లేదు కాబట్టి లెట్ టర్మ్స్ చూడమ్మా సరే x is equal to 28 y is equal to -15 z is equal to -13 ఇందులో మనం యూజ్ చేసే ఫార్ములా x y z కాబట్టి ఫస్ట్ లెటర్ ఏంటి x సెకండ్ లెటర్ y థర్డ్ లెటర్ ఏంటి z కాబట్టి ఈ వాల్యూస్ అప్లై చేసుకుంటున్నాం టేక్ ఏంటి తీసుకుంటాం కాబట్టి x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత 28 ప్లస్ y వాల్యూ ఎంత -15 ప్లస్ z వాల్యూ ఎంత -13 28 మరి -15 -13 ఎడిషన్ చేస్తే మీకు డౌట్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది కదంటే మల్టిప్లికేషన్ చేసుకోండి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -13 దేర్ఫోర్ ఫైనల్ గా 28 ఇది -15 -13 మరి -15 -13 ఎడిషన్ చేస్తే వచ్చింది -28 28 లో 28 క్యాన్సిల్ అయితే 0 అంటే ఏ వాల్యూ ఫైండ్ చేస్తుంది ఇక్కడ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది మరి x ప్లస్ y ప్లస్ 0 అయితే దట్ ఇంప్లైస్ దీనికి యూజ్ అయ్యే ఫార్మ్ ఏంటి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz దానికి యూజ్ అయ్యే ఫార్మ్ ఏంటి x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz ఇక్కడ x వాల్యూ ఎంత
28 హోల్ క్యూబ్. నెక్స్ట్ డే అలాగే y వాల్యూ -15 హోల్ క్యూబ్. నెక్స్ట్ డే -13 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x వాల్యూ 28 ఇంటూ y వాల్యూ 15 ఇంటూ z వాల్యూ 13. సింబల్స్ మైనస్ ఉన్నాయి కానీ మర్చిపోకండి, మైనస్, ఇది కూడా మైనస్. మైనస్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అదునా. -15 -13. మరి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వాడలేమా. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 328 3 8 జా ఎంత, 3 8 జా 24, 2 ఉంది, 3 2 జా 6, 6 2 ఎంత 84. మరి ఇక్కడ చూడండి 15 టేబుల్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 15 3 జా ఎంత, 15 3 జా 45, 4 ఉంది, 15 1 జా 15, 15 ప్లస్ 4 19, 195 అవుతుంది. 195 ఇంటూ 84 చేయాలి. చేస్తే ఏమవుతుంది, 4 5 జా 20. నెక్స్ట్ 4 9 జా 36, 38, 3 ఉంది, 4 1 జా 4, 4 3 7, 8 5 జా 40, 4 ఉంది, 8 9 జా 72, 72కి 4 76, 7, 8 1 జా 80, 8 5 7 15. దేర్ ఫైనల్గా 16 380. ఫైనల్ ఆన్సర్ ఎంత, 16 380. ఇక్కడతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 14లో 2 పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. మీకు ఓన్గా ఒక పాయింట్ ఇస్తాను, ఓన్గా ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ వచ్చండి 14లో 3rd పాయింట్ ఓన్గా ట్రై చేయండి. 0. హోల్ క్యూబ్ మైనస్ 0.3 హోల్ క్యూబ్ ప్లస్ 0.1 హోల్ క్యూబ్. ఈ సమ్ ఓన్గా ట్రై చేయండి. ఓన్గా ట్రై చేసి సేమ్ ఇదే ప్రీవియస్ మోడల్ ఏది అప్లై చేసామో అదే మెథడ్ అప్లై చేసి ఈ సమ్ సాల్వ్ చేయండి. ఎక్కడైనా మీకు మిస్టేక్ వస్తే నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ 2D క్లాస్ కంప్లీట్.